పార్లమెంటు ఎన్నికలకు నేతలను సన్నద్ధం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతర్గత సమావేశాలతోనే సరిపెట్టిన కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పోటీ పడేలా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటే తప్ప కాడర్లో జోష్ నింపలేమన్న అభిప్రాయంతో పార్టీ నేతలున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వేళ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు సహా మాజీ నేతలంతా హాజరు కానున్నారు. 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ ఈ సమావేశంలో బీఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులకు చెక్కులు ఇవ్వనున్నారు. అనంతరం పార్టీ నేతలతో ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు గులాబీ బాస్. ఎన్నికల్లో ఎలా పని చేయాలన్న దానిపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే ఉండే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ తన ప్లాన్ ని చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీ సర్వసభ్య సమావేశం అని చెప్పుకోవచ్చు. పార్టీ కీలక నేతలంతా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుగుణంగా పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలను బీఆర్ఎస్ అధినేత నేతలకు వివరించనున్నారు. ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా కార్యాచరణను బీఆర్ఎస్ సిద్ధం చేస్తుంది. పార్టీ ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థులకు బీఫామ్లను పార్టీ అధినేత ఈరోజు అందజేయనున్నారు. రేపటి నుంచి అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. రేపు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కానున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న మన్నే శ్రీనివాస్ రెడ్డి కూడా రేపే నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. రేపటి నుంచి నామినేషన్ల ఘట్టం మొదలు కావడంతో పార్టీ పరంగా మొత్తం రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో ఎలా వ్యవహరించాలి, విజయం సాధించేందుకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలు ఎలా ఉన్నాయన్న దానిపై నేతలతో పార్టీ అధినేత చర్చించనున్నారు. ప్రధానంగా పార్టీ అధినేత కేసీఆర్ గత కొన్ని రోజులుగా ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. దాదాపు నెల రోజులుగా పార్టీ కీలక నేతలంతా కూడా రైతు సమస్యలపై ప్రజా క్షేత్రంలోనే ఉంటూ రైతు సమస్యలు తలెత్తడానికి కారణం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యమే అన్న ఆరోపణలను తెరపైకి తెస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ పార్టీల వైఖరిని ఎండగట్టే విధంగా బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను 100 రోజులు అంటే ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించేందుకు ప్రధానంగా ఈ అస్త్రాలనే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. 6 హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినప్పటికీ ఒకే ఒక హామీ మహిళలకు ఉచిత బస్సు తప్ప మిగతా హామీలు అమలు చేయడం లేదనేది బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుంది. అదేవిధంగా రైతు రుణమాఫీ, రైతులకు సంబంధించిన ప్రధాన ఎజెండాగా రైతు అంశాలనే బీఆర్ఎస్ ప్రస్తావించే ఛాన్స్ కనిపిస్తోంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా రాష్ట్ర విభజన సమస్యలను పట్టించుకోలేదు. విభజన అంశాలను ఏమాత్రం పరిష్కరించేందుకు చొరవ చూపలేదు. విభజన అంశాలు పరిష్కారం అయితే తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఉండాలి. తెలంగాణ గళం వినిపించాలన్న ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత ఈరోజు నేతలకు సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం మరి కాసేపట్లో తెలంగాణ భవన్కు పార్టీ అధినేత రానున్నారు. నేతలతో సుదీర్ఘంగా భేటీ జరగనుంది. దాదాపు 3 గంటల పాటు ఈ భేటీ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి కూడా ఈ భేటీలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభల కంటే పార్టీ పరంగా బస్సు యాత్రలు నిర్వహించాలని పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 80 నుంచి 90 నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. బస్సు యాత్రలు చేపట్టినట్లయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ తేదీన మొదలు పెట్టాలి, ఏ తేదీన క్లోజ్ చేయాలన్న అంశంపైన ఈ సమావేశంలో చర్చించి ఒక తేదీలపై కూడా పార్టీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ ఇప్పటికే కేసీఆర్ ప్రచారానికి సంబంధించి ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారు చేసినప్పటికీ ఈ సమావేశం అనంతరం ఎంపీ అభ్యర్థుల సూచనల మేరకు మరికొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాతనే అధికారికంగా దీన్ని వెల్లడించే అవకాశం ఉంటుంది. సుమారు రేపటి నుంచి ఇక పార్టీ ఎంపీ అభ్యర్థులు, పార్టీ నేతలంతా కూడా ప్రజాక్షేత్రంలోనే బీఆర్ఎస్కు మద్దతు కూడగట్టే విధంగా ఉండాలన్న ఒక స్పష్టమైన ఆదేశాలను పార్టీ అధినేత కేసీఆర్ ఇవ్వనున్నారు. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.